రమ్య, ఏమైంది? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉందండి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానండి. ఆ? వేసుకున్నాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. హలో. హలో, మర్చిపోయాను అనుకున్నాను. బానే గుర్తుపెట్టుకున్నావే. అప్పటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే ఇప్పటికీ నువ్వే నా బెస్టే. ఆ తర్వాత నీ గురించి ఎంత వెతికానో. ఇంకొక్కసారి నిన్ను అనుభవించాలని తహతహలాడిపోతున్నానే. ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. నాకది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. నీ మొగుడికి ఎందుకో నిజం చెప్పాలనిపిస్తుంది. నేను నా లైఫ్ హస్బెండ్తో హ్యాపీగా గడుపుతున్నాను. ఇలాంటి టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్. కానీ అది చెప్పకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ నాతో ఒక్కసారి ఒకే ఒక్కసారి లేదనుకో సరదాగా మీ ఆయన్ని కలవాల్సి వస్తుంది. ఆలోచించుకో, సరేనా? బాయ్. రమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ అరే గుర్తొచ్చింది. బేబీ, అలా ఏడవకూడదు. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా. అయినా అమ్మలా చూసుకునే భర్త ఉండగా నువ్వు బాధపడ్డం ఏంటి? ఓకే బేబీ, కూల్ కూల్ కూల్.